హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి 30 సైజు బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. చెప్పుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ విధానం వచ్చేసి మన ఈ వీడియో మొత్తం చూడాలి అంటే ఫస్ట్ ట్రిక్స్ మాత్రం వినాలి మీరు కంపల్సరీ. మనము రోజుకు ఒక 10 బ్లౌజులు కట్ చేయాలన్నప్పుడు ఏమేం టిప్స్ పాటించాలి, ఆ టిప్స్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది అంటారు మాకు బ్లౌజ్ గిరాకీ ఎక్కువే వస్తుంది కానీ మేము చేయలేకపోతున్నాము ఎలాగక్క అని అడుగుతున్నారు చాలా మంది. మన గిరాకీ వచ్చిన వాళ్ళకి ఏమేం టిప్స్ ఫాలో అయితే బ్లౌజులు కుట్టగలుగుతారు. కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో కుడదామని అనిపించినా కానీ 10 బ్లౌజులు కాలేవు, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకరోజు కొంచెం అటు ఇటు అయినా కానీ రెండో రోజు ఎలా అడ్జస్ట్ కావాలి అనేది చెప్పుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కంపల్సరీ ముందు రోజే నెక్స్ట్ రేపు ఏ బ్లౌజులు అయితే కుట్టాలి అనేటి అన్నీ ఒక పక్కకు పెట్టుకోండి. అంటే మనం చూసుకోవాలి ఈ బ్లౌజు మనకు రేపు ఇచ్చేది ఉంది, వాళ్ళు గిరాకీ ఇచ్చిండ్రు అన్నప్పుడు వాళ్ళ కొలత బ్లౌజు అది పక్కకు పెట్టుకుంటామా. పెట్టుకునే ముందు ఏం చేయాలంటే దీన్ని నానబెట్టుకొని లైనింగ్ మంచిగా ఎండేసుకోండి. టైం కొంచెం మధ్యాహ్నం టైంలో మీరు తిన్నాక కొంచెంసేపు మిషన్ మీద కూర్చోబుద్ది కాదనుకోండి, ఆ టైంలో కొంచెం సాయంత్రం టైంలో పిల్లలు వచ్చినాక అటు ఇటు అన్నాక మళ్ళీ కొంచెంసేపు అనిపించదు, వీటిని అన్ని మంచిగా ఫోల్డ్ చేసి మళ్ళీ రెడీ పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత కట్టింగ్కి కూర్చోండి. కట్టింగ్ మాత్రం కంపల్సరీ ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా ఉన్నా సరే, అంటే మన కట్టింగ్ మంచిగా వస్తే స్టిచ్చింగ్ కంపల్సరీ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేస్తుంది. అది ఫినిషింగ్ తోటి కూడుకుంది. మన లైనింగ్ కరెక్ట్ ఉండడం వల్ల బోటిక్ మోడల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మనం చాలా మంది అనుకుంటాం బోటిక్ వాళ్ళే అలా కుడతారా, మనం ఎందుకు కుట్టము అని అనుకుంటాం కదా. మనం కూడా కుట్టొచ్చు, కానీ ఒక్క బ్లౌజ్ తక్కువైనా సరే కానీ మనీ 10 రూపాయలు ఎక్కువనే ఇస్తారు వాళ్ళు. అందుకని మనం నీట్నెస్ ఉపయోగించాలి. ఫస్ట్ ఫినిషింగ్ నీట్నెస్. మీకు బ్లౌజ్ వద్దన్నా మీకే ఇస్తారు. ఎలాగిస్తారు? మనం నీట్ కుట్టడం వల్ల ఇస్తారు. కొంచెం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంది, మనం నీట్ కుట్టడము, నీట్ కట్ చేయడము, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళతోటి మాట్లాడే విధానం కూడా నీట్గా మాట్లాడము. అలా ఉంటే మనకు కంపల్సరీ బ్లౌజ్ గిరాకీలు ఇవ్వడానికి మన దగ్గరికే వస్తారు. అయితే ఒకరోజు మీకు ఏమన్నా లంగాలు బ్లౌజులు అలాంటివి చిన్న చిన్నవి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, అది కూడా ముందే సెట్ చేసి పెట్టుకోండి. ఏదైనా ఒకరోజు స్టిచ్చింగ్ చేస్తే ఒకరోజు కట్టింగ్ పెట్టుకోండి, అలా పెట్టుకోండి, పర్వాలేదు. రోజు 10 కుట్టగలుగుతామా అంటారు కదా, 10 ఒకరోజు కుట్టిండ్రు అనుకో 10 ఒకరోజు కట్ చేసుకోండి. ఒక రోజు అంతా పిండడం, లైనింగ్లు తెచ్చుకోవడం, వాష్ చేసుకోవడం ఇదన్నీ పెట్టేసుకున్నారు అనుకోండి, ఒకరోజు మొత్తం బ్లౌజులు అయిపోతాయి. మళ్ళీ మీరు ఏదన్నా టిప్స్ పాటించాలి అంటే చిన్నగా మెథడ్ మాత్రం పాటించాలి. అది నేను చెప్తాను. మనం లైనింగ్ వాష్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం, ఇంత ముడత అవుతుంది. ఈ ముడత అయింది కావున మనం ఏం చేయాలంటే, మనం ఒకవేళ ఎండేసినప్పుడు మనకు టైం లేక దాన్ని చూడక ఇలాగైతే మళ్ళీ కొన్ని నీళ్ళు అనేది ఇలా ఇవ్వండి. కొన్ని వాటర్ ఇలా అన్న తర్వాత మళ్ళీ కొంచెం తడిగా అవుతుంది కదా, తడిగా అయినాక ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచు ఆపోజిట్ అంచులను ఇలా లాగాలి. కంపల్సరీ ఆపోజిట్ ఇంటూ లాగా లాగాలి క్లాత్ను. దీన్ని లాగడం వల్ల మనకు లైనింగ్ కుట్టేటప్పుడైనా ఇబ్బంది కాదు, వాళ్ళు వాష్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ బాగుంది, లోపల లైనింగ్ గుంజుక రాలేదు అని అంటారు. ఇలాగా లాగాలి. మళ్ళీ ఇట్లా ఆపోజిట్ లెక్క అంచు పట్టుకొని అంచు సైడు ఇలా లాక్కుంటూ రావాలి. లాక్కుంటూ వచ్చేసి నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఎంత కరెక్ట్ అంటే మనకు ఈ ఐరన్ చేసినంత బాగా వచ్చేస్తుంది. 1-2 సార్లు ఇట్లా మీరు ఇలా అనేసుకుంటే చాలు. ఇక మనము కట్టింగ్ చేసేటప్పటికే మనది ఇలా మంచి వచ్చేస్తుంది, ఐరన్ లేకున్నా సరే. కొంచెం తడి వేసుకోండి, నీళ్ళతోటి కొంచెం తడి వేసుకోండి. ఇదిగోండి ఇలాగా మనం వాటర్ని తడి వేసుకుందాం. తడి వేసుకోవడం వల్ల దీనికి ముడత ఎంత పోతుందో చూడండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం, మనం లైనింగ్ ఎండేసినప్పుడు ఆ లైనింగ్ అప్పుడే తీయాలన్నా, మనకు 5 నిమిషాలు 10 నిమిషాలు అనేది కొంచెం ఈ ఎండాకాలం అయితే తొందర నాకు ఆరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇక ఐరన్ చేసుకున్నట్టు ముడత రాకుండా వచ్చేస్తుంది క్లాత్ అయితే. కంపల్సరీ ఒక 2 నిమిషాలల్లో ఇవ్వండి నీట్గా వచ్చేస్తుంది ఇట్లా లాక్కోవడం వల్ల. చాలా బాగా వస్తుందండి. ఓకే, ఇట్లా లైనింగ్లన్నీ మంచిగా ఫస్ట్ పొడుగు మనం ఎలా బ్లౌజ్ కట్ చేసుకుంటామో అలాగే పొడుగు కట్ చేయండి.
మడత పెట్టండి. ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని అన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మంచిగా దానిది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, వాళ్ళది లైనింగ్ క్లాత్ ఇలా మొత్తం మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ దొరికితే అక్కడ ఫోల్డ్ చేసుకుంటే బాగుండదు. ఇలా ఒరిజినల్ది వాళ్ళు ఇచ్చినది ఏది బ్లౌజ్ అయితే ఇచ్చిండ్రో ఆ బ్లౌజ్ పెట్టి, ఇది మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి, ఇగో ఎక్కడ పడితే అక్కడ ఇలా ముడత పెట్టి మూడేసి పెడతారు. అట్లా పెట్టకుండా ఇలా పెట్టుకొని మనకి ఈరోజు ఇవి కట్ చేసుకునేటి అని స్టెప్పుల్లాగా నార్మల్గా క్లాత్లన్నీ ఇలా మెజర్మెంట్ బ్లౌజులు మధ్యలో పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఓ 10, లేకపోతే 5 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఒక 5 పెట్టుకొని ఒక డ్రెస్సులు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనము బ్లౌజ్ కట్టింగ్ విధానం చూద్దాం. ఇదే సైజు బ్లౌజు వేరే బ్లౌజ్ చూపిస్తున్నాను, అంటే క్లాత్ వేరే. మనకేమవుతుంది, మనకి వీళ్ళే ఒక రోజుకు ఒక 4-5 ఒకసారి ఇచ్చినప్పుడు 4-5 బ్లౌజులు ఇచ్చిండ్రు అనుకోండి. ఈ బ్లౌజులను మనం ఎలా కట్ చేయాలి, వీళ్ళ కొలత ఇప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళీ నెక్స్ట్ కూడా మనకే ఇస్తారు వీళ్ళు బ్లౌజులు. మనం ఇచ్చినప్పుడు మళ్ళీ మార్క్ పెట్టాలి, మళ్ళీ కట్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది కదా. అందుకే నేను ఏం చేస్తా అంటే ఒక న్యూస్ పేపర్ మీద వాళ్ళ కొలతలన్నీ మార్క్ చేసి పెట్టుకుంటా. అంటే మనకి ఇంకా నెక్స్ట్ మార్క్ చేసి కట్ చేసి పెడతా. వాళ్ళు ఇయ్యగానే మళ్ళీ వాళ్ళది టకాటక్ బ్లౌజులు అయిపోతే అచ్చు పెడతా, కట్ చేసేస్తా, నీట్గా వస్తుంది. మళ్ళీ దీని మీద నేమ్ రాసుకుంటే వీళ్ళ బ్లౌజు అని గుర్తుంటుంది అన్నట్టు. మీరు అలా చేసుకోండి. నేనైతే అలాగే చేస్తా, ఎక్కువ కుట్టగలుగుతాను. నేను ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి టైలరింగ్ చేస్తున్నాను. నాకు చాలా మంది రెగ్యులర్ గిరాక్సీ ఉన్నారు అన్నట్టు. అంటే 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నేను 10 రూపాయల నుంచి బ్లౌజ్ స్టార్ట్ చేసిన, ఇప్పుడైతే 500 తీసుకుంటున్నాను. 500కి ఒక బ్లౌజు. అంటే పైపింగ్ అది వేస్తే నార్మల్ కుడితే 300-350. వాళ్ళు లైనింగ్ ఇవ్వకపోతే ఇంకో 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటా. అంతే, లైనింగ్ మాత్రం కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలి. ఒక 10 సెంటీమీటర్లు ఎక్కువ తీసుకుంటే మీకు సంక బట్టలు వాడండి. సంక బట్టలు వాడితే కూడా ఎలా కుట్టాలనేది కూడా ఈరోజు వీడియోలో కామెంట్ చేసిండ్రు, అది కూడా నేను చెప్తాను, స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి. ఫస్ట్ మనం బ్లౌజ్ కట్టింగ్లోకి వెళ్దాం. 30 సైజు 30 సైజు బ్లౌజు 30 సైజు బ్లౌజు కట్టింగ్ చేద్దాం ఇప్పుడు.